Hi everyone, welcome back to Gruhalakshmi. Today's special కాజు దమ్ బిర్యానీ. ముందుగా అడుగు మందంగా ఉండి బిర్యానీ చేసుకోవడానికి వీలుగా ఉండే గిన్నె తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కోసం 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకోవాలి. చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి కొద్దిగా ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న ఆనియన్స్ వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. అదే గిన్నెలో నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ సాజీరా, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1 యాలుక, 1 మరాఠీ మొగ్గ, 10 నుంచి 15 మిరియాలు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 పెద్ద బిర్యానీ ఆకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1/2 కప్ కాజు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసి వేపుకోవాలి. కాజు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1/2 కప్ క్యారెట్ ముక్కలు, 1/2 కప్ క్యాప్సికమ్ ముక్కలు, 1/4 కప్ బఠానీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ వేపుకున్న వెజిటేబుల్స్లలో పుదీనా, కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 4 to 5 టేబుల్ స్పూన్స్ పెరుగు, ముందుగా వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి దీనిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యంలో కొద్దిగా సాజీరా, కొద్దిగా జీలకర్ర, 1 యాలుక, 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బిర్యానీ ఆకు, అన్నంకి సరిపడా ఉప్పు, 1 స్టార్ అనాస్, 1 పచ్చిమిరపకాయ బాగా తెల్లగానివ్వాలి. అన్నము 80% ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యం పెట్టుకున్నాను. ఈ గ్లాసు 300 grams రైస్ వస్తుంది. రైస్ బాగా ఉడుకుతుంది. ఇప్పుడు చూస్తే కనుక అన్నము రెండుగా ఇట్లా నొక్కితే కనుక 2గా విడిపోతుంది. ఆ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. స్టైనర్లో వేసేసుకోండి. అంటే నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఒక స్టైనర్లో వేసి ఆ నీళ్ళన్నీ తీసేయాలి. 80% వరకు ఉడకబెట్టుకోవాలి. అంటే ఒక 5 మినిట్స్ ఉంటే కనుక ఇంకా అన్నం అవుతుంది అన్నంతసేపు ఉడకబెట్టుకోవాలండి. ఉడికించుకున్న అన్నము కలిపి ఉంచుకున్న కాజు మిక్చర్ మీద వేసుకోవాలి. అన్నం అంతా కాజు మిక్చర్ మీద వేసుకున్న తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అన్నం అంతా ఈవెన్గా సర్దుకున్న తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పుదీనా తోటి కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 80 ml మిల్క్లో పసుపు, కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్న పాలను వేసుకోవాలండి. ఇక్కడ కుంకుమ పువ్వు లేకపోయినా స్కిప్ చేయొచ్చు, ఏం పర్లేదు. ఫుడ్ కలర్ కావాల్సిన వాళ్ళు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు. ఇప్పుడు లిడ్కి చుట్టూరు గోధుమ పిండి పెట్టి స్టీమ్ బయటికి పోకుండా క్లోజ్ చేసుకోవాలి. గోధుమ పిండితోటి కొంచెం కూడా స్టీమ్ బయటికి పోకూడదండి. అప్పుడే రైస్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి బిర్యానీ బాగుంటుంది. దమ్ బయటికి పోకోకుండా చుట్టూరు బాగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోవాలి. గోధుమ పిండితో అంతా కవర్ చేసుకున్న తర్వాత 8 to 12 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే
కాజు దమ్ బిర్యానీ రెడీ. అంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీని ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి.